మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని కండ్లకోయలో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి చెందిన సిఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గర్ల్స్ హాస్టల్ బాత్రూంలో కెమెరాలు అమర్చి సీక్రెట్గా వీడియోలు తీస్తున్నారంటూ బుధవారం రాత్రి స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు. హాస్టల్లో పనిచేసే వంట సిబ్బందిపై విద్యార్థినులు అనుమానం వ్యక్తం చేస్తూ వీడియోలో తీసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వీడియోల ఘటనపై కాలేజీ యాజమాన్యం వెంటనే స్పందించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు అక్కడికి చేరుకోగా సెక్యూరిటీ సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో వారంతా గేటు బయటే ధర్నా చేపట్టారు. ఆవేశంతో సెక్యూరిటీ గది అద్దాలు ధ్వంసం చేశారు. కాసేపటికి పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామంటూ విద్యార్థినులకు హామీ ఇచ్చారు. విద్యార్థినుల ఆరోపణల మేరకు హాస్టల్లో పనిచేస్తున్న 5గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. వారి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ఏదైనా నేరం జరిగితే నేరంకి సంబంధించిన కేసు రిజిస్టర్ చేయడము, అది చట్ట ప్రకారం ఏం చేయాలో అది చేయడము పోలీసు బాధ్యత. అంతవరకే పోలీసు బాధ్యత. అవునా అవునా కాదా? ఓకే ఓకే అందరూ కూడా సరే. ఇప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మేము ఇక్కడికి రావడం జరిగింది. నిందితులు బాత్రూంలో కెమెరాలు పెట్టి సుమారు 300 వీడియోలు రికార్డు చేసినట్లు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అవి సోషల్ మీడియాలో లీక్ అయితే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. హాస్టల్ సిబ్బంది బాత్రూమ్స్ వెంటిలేటర్ నుంచి వీడియోలు తీశారని, ఈ విషయం వార్డెన్కు చెబితే పట్టించుకోకుండా తమను అసభ్యంగా దూషించారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు మాజీ మంత్రి మల్లారెడ్డే బాధ్యత వహించాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇకపై లేడీస్ హాస్టల్లో సిబ్బంది అంతా మహిళలే ఉండేలా చర్యలు తీసుకోవాలని, భవనం మొత్తం సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ యాజమాన్యం ఎదుట ప్రతిపాదనలు ఉంచారు. ఈ విషయం టీవీ ఛానళ్లలో ప్రసారం కావడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు గురువారం ఉదయం నుంచి కాలేజీకి చేరుకుంటున్నారు. లక్షలు ఫీజులు కట్టి తమ బిడ్డలను చేర్పిస్తే వారికి భద్రత కల్పించరా అంటూ కాలేజీ యాజమాన్యాన్ని నిలదీస్తున్నారు. ఇంతటి దారుణమైన ఘటన జరిగినట్లు వెలుగులోకి వస్తే యాజమాన్యం కనీసం స్పందించకపోవడంపై మండిపడుతున్నారు.